నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సెన్సేషన్ కోసం దేనికైనా తెగించడం రామ్ గోపాల్ వర్మకు అలవాటు. ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేసేందుకు ఆయన అన్ని మార్గాలు వాడేస్తూ ఉంటారు. ఇక సినిమాల్లో గట్టి హిట్ ఏది లేకపోయినా సరే గత 10-15 ఏళ్లుగా ఆయన సెలబ్రిటీ హోదాను కొనసాగిస్తున్నారు. ఇక ఈ సెలబ్రిటీ హోదా కోసం చేసిన ఖర్చులే ఆయన పీకకు చుట్టుకున్నాయి. అలవోకుగా ఇచ్చి పడేసిన చెక్కు కాస్త ఆయన్ని కష్టాల్లో నెట్టింది. 7 ఏళ్ల క్రితం నమోదు అయిన చెక్ బౌన్స్ కేసులో ఆయనకు న్యాయస్థానం 3 నెలలు జైలు శిక్ష విధించింది. ఇక 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తికి ఇచ్చిన చెక్కు కాస్త బౌన్స్ అయింది. చాలా మందికి చెక్కులు ఇచ్చి డబ్బులు ఎగ్గొట్టారని రామ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ మహేష్ ఊరుకోకుండా పోలీస్ కేసు పెట్టేశారు. ఇక దీని మీద గత 7 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా వర్మ ముంబై కోర్టుకు గైర్హాజరయ్యారు. ఇక దీంతో అతనిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను కోర్టు దోషిగా నిర్ధారించింది. 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వచ్చే 3 నెలల్లోగా ఫిర్యాదుదారుడికి రామ్ గోపాల్ వర్మ 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలల పాటు ఆయన సాధారణ జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అంటూ కోర్టు తీర్పు వెల్లడించింది. నిజానికి కొంతకాలంగా వర్మకు ఏపీలో కేసులు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దల గురించి విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. ఇక దీంతో అక్కడ పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. గతంలోని వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు తీసుకొని అప్పట్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీద చీప్ కామెంట్లను చేసేసి సెన్సేషన్ తెచ్చుకున్నారు. వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక కూడా కొంతకాలం పాటు అదే ట్రెండ్ కొనసాగించారు. కానీ వరుసగా సిఐడి కేసులు నమోదు అవడంతో వెనక్కి తగ్గారు. మరోవైపు ఆ కేసుల నుండి ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని జైలు బెడద తప్పించుకున్నారు. గతంలో కూడా హిందూ దేవీ దేవతల మీద అడ్డుగోలుగా రామ్ గోపాల్ వర్మ నోట్ పారేసుకున్నారు. పబ్లిసిటీ కోసం ఏ టాపిక్ కు దొరక్కపోతే సమాజం సంస్కృతి మీద చీప్ కామెంట్లు చేసేవారు. అర్ధరాత్రి ఫుల్ గా మందు కొట్టేసి ట్విట్టర్ వేదికగా చెత్త పోస్టులు పెడుతూ ఉండేవారు. తెల్లవారాక దాని మీద కొన్ని టీవీ ఛానల్స్ చర్చలు పెడుతూ సునకానందం పొందేవారు. ఇక మొత్తం మీద సెన్సేషన్ కోసం అర్ధరాత్రి పూట విచ్చలవిడిగా ట్వీట్లు చేసే ఆర్జీవి ఈ జైలు శిక్ష మీద ఎటువంటి కామెంట్లు చేస్తారో అన్నది వేచి చూడాలి.